హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి, పిల్లలకేమైనా అయ్యుంటే ఎలా? సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రోజుకోటాన్ని తీసుకుంటుంది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఘటనపై రియాక్ట్ కావడం, అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది. అదే రోజు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి పరే క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంలో తాజాగా అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అల్లు అర్జున్ ఇంటిని చుట్టుముట్టి గోడ దూకి మేర లోపలికి ప్రవేశించారు. ఇంటిపైకి రాళ్లు విసిరేశారు. ఆ దాడి జరిగినప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో లేరు అని సమాచారం. కేవలం వాళ్ళ పిల్లలు మాత్రమే ఉన్నారట. ఈ దాడి సమాచారం తెలిసిన వెంటనే అల్లు అర్జున్ తన సిబ్బందికి, మామయ్యకి కాల్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పిల్లని తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. అయితే అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిన వీడియోస్ చూసిన ఫ్యాన్స్ అయితే చాలా సీరియస్ అవుతున్నారు. ఎమోషనల్ కమెంట్స్ పెడుతున్నారు. అసలు ఆ టైంలో పిల్లలకి ఏమైనా జరుగుంటే ఎలా? అసలు ఇంటిపై రాళ్లు వేయడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన దుండగులు సీఎం రేవంత్ రెడ్డి అనుచరులే అంటూ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. దీనికి ప్రూఫ్స్ గా రేవంత్ రెడ్డితో ఆ దాడి చేసిన వ్యక్తులు తీసుకున్న ఫోటోస్ ని జత చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి గురించి మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.